ఏపీలో పోలీసులు గంజాయిపై యుద్ధం ప్రకటించారు. విశాఖలో సుమారు 22,000 కేజీల గంజాయి, 23 కేజీల హషిష్ ఆయిల్, 960 గ్రాముల గంజాయి చాక్లెట్లను పోలీసులు దహనం చేశారు. విశాఖ కాపులపాడులోని గంజాయిని సిపి శ్రీకాంత్ ఉన్నతాధికారులు దహనం చేసి నిషేధిత గంజాయిని దగ్ధం చేశారు. ఇక సిపి శ్రీకాంత్ మాట్లాడుతూ గంజాయి విలువ సుమారు 9 కోట్లు ఉంటుందని, యువతీ యువకులు మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, సమాజంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వాడినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14500 టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తి స్థాయిలో రాబోయే సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇంకా ఫైనల్గా ఎవరైతే దీన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి మధ్యలో కొంతమంది అమాయకుల్ని, చదువు లేని వాళ్ళని కొంత డబ్బులు ఆశ చూపించి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడ పంపించి వారికి ఏమి దీన్ని సప్లై ఏ విధంగా గంజాయిని వారి ద్వారా సప్లై చేస్తున్నారో వాళ్ళని గుర్తించే ప్రోగ్రాంలో ఉన్నాం. 2023లో తప్పనిసరిగా వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎన్ని పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఉంది ఒకసారి? ఇది మొత్తం 22 పోలీస్ స్టేషన్ల పరిధి ప్లస్ మన స్పెషల్ ఎస్సీబీ 7 పోలీస్ స్టేషన్స్, మొత్తం 29 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. మొత్తం 518 కేసులు. ఈరోజు మనం డిస్ట్రాయ్ చేసిన గాంజా విలువ చర్యల కారణంగా ఈ మధ్యకాలంలో అక్కడి నుంచి వస్తున్న గంజాయి తగ్గిపోయి పాడువా, ఒరిస్సా రాష్ట్రం నుండి పాడువా, అదే కోరాపుట్ జిల్లా నుండి ఎక్కువగా ఇటు ట్రాన్సిట్ పాయింట్గా వాడుకుంటున్నారు విశాఖపట్నంలో. ఇక్కడ నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా కేరళ, తమిళనాడు, ముంబై ఇటువంటి ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున చాలామంది వచ్చి ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేసి మనం ఈ సంవత్సరం చాలామంది ఈ అంతర్రాష్ట్ర